NXTG న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీకి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ వ్యాఖ్యలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైంది. ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తాం, చంద్రబాబు వెల్లడి. శనివారంతో ముగినున్న ఎన్నికల ప్రచారం. భారీ ప్రదర్శనలు, ఆత్మీయ సమావేశాలతో బిజీగా గడుపుతున్న అభ్యర్థులు. గెలుపు కోసం హామీల వర్షం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి దిగజారుడు రాజకీయం, సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం. సాధ్యం కాని హామీలతో టీడీపీ అధినేత చంద్రబాబు మేనిఫెస్టో ఇచ్చారు. కానీ మేము 99% హామీలు అమలు చేసి మేనిఫెస్టోకి ఒక విశ్వసనీయత తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మేనిఫెస్టో ఆధారంగానే ఎన్నికల్లో ఓటేయమని అడుగుతున్నాం అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ మేరకు మంగళగిరిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార వేదికలో ఆయన ప్రసంగించారు. కేవలం 3 రోజుల్లో కురుక్షేత్ర మహాసంగ్రామం జరగనుంది. జరగబోయే ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునేందుకు మాత్రమే జరుగుతున్న ఎన్నికలు కావు. ఈ జరగబోయే ఎన్నికలు రాబోయే 5 ఏళ్ల మీ ఇంటింటి అభివృద్ధిని, పథకాల కొనసాగింపుని నిర్ణయించబోయే ఎన్నికలు. ఈ ఎన్నికలు జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, మళ్లీ ఇంటింటి అభివృద్ధి. అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే. ఇదే చంద్రబాబు గత చరిత్ర చెప్పిన సత్యం. ఇదే సాధ్యం కాని హామీలతో చంద్రబాబు ఇచ్చిన మేనిఫెస్టోకి అర్థం. ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. పొరపాటున చంద్రబాబుకి ఓటేయడం అంటే కొండచిలవ నోట్లో తలపెట్టడమే అని గుర్తుపెట్టుకోవాలి. అందరికీ ఈ విషయాలు చెబుతూ నా మాటలపై ఆలోచన చేయండి సీఎం జగన్ సూచించారు. మీ బిడ్డ బటన్లు నొక్కాడు. మీ బిడ్డ బటన్లు నొక్కితే 2 నెలలు అయిపోయింది. మీ బిడ్డ బటన్లు నొక్కి ఎన్నికల కోడ్ అని చెప్పి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత మీ బిడ్డ నొక్కిన బటన్లకు కూడా ఎక్కడ నా అక్క చెల్లెమ్మలకు ఆ డబ్బులు వెళ్ళిపోతాయో, ఎక్కడ వాళ్ళంతా జగన్ అంతా కూడా మంచివాడు అని చెప్పి అనుకుంటారేమో అని దానిని కూడా అడ్డుకుంటా ఉన్న దౌర్భాగ్యపు పరిస్థితిలో ఈ రోజు ఉండి, నా అక్క చెల్లెమ్మని గట్టి పరిస్థితిలోనూ అది అందాలని మీ బిడ్డ ముఖ్యమంత్రి స్థానంలో ఈ రోజు కోర్టుకు వెళ్తా ఉన్నాడు అని అంటే ఏ స్థాయిలో ఈ వ్యవస్థ దిగజారిపోయిందో ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. నేను అడుగుతా ఉన్నా, మీ బిడ్డ చేసేది ఏది ఎన్నికల కోసం చేయలేదు. మీ బిడ్డ ఏది ఎన్నికలకు 2 నెలల ముందు, 3 నెలల ముందు చేసినా దాఖలాలు లేవు. మీ బిడ్డ ఏం చేసినా కూడా మొట్టమొదటి రోజు నుంచి ప్రతి నెల మీ బిడ్డ క్యాలెండర్ ఇస్తూ, ఇదిగో ఈ క్యాలెండర్ ప్రకారం ఈ నెలలో రైతు భరోసా ఇస్తా, ఈ నెలలో అమ్మఒడి ఇస్తా, ఈ నెలలో చేయూతనిస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా, ఈ నెలలో ఈ పథకం ఇస్తా అని ప్రతి సంవత్సరము కూడా క్రమం తప్పకుండా మీ బిడ్డ ఈ 5 సంవత్సరాలు క్రమం తప్పకుండా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేస్తూ వచ్చాడు. కానీ ఎన్నికలకు వచ్చేసరికి, ఎన్నికలకు 3 నెలలు ఉండేసరికి కుట్రలు, కుతంత్రాలు. మీ బిడ్డ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గొంతు పట్టుకొని పిసికేయాలి అని చెప్పి ఆలోచన చేస్తా ఉన్నారు అని అంటే, ఇక్కడ గొంతు పట్టుకొని పిసికేది మీ బిడ్డ ప్రభుత్వాన్ని కాదు. గొంతు పట్టుకొని పిసికేది నా అక్క చెల్లెమ్మల గొంతుల్లో, నా అవ్వాతాతల గొంతుల్లో, నా రైతన్నల గొంతుల్లో, నా పేద విద్యార్థుల గొంతులను అని ప్రతి ఒక్కరూ కూడా గమనించవలసిందిగా కోరుతా ఉన్నా. వాలంటీర్లందరూ మళ్ళీ ఇంటికి రావాలన్నా, బటన్లు నొక్కిన పథకాల సొమ్ము మళ్ళీ నా అక్క చెల్లెమ్మల ఖాతాలకే రావాలన్నా, పథకాలన్నీ కొనసాగాలన్నా, పేదల భవిష్యత్తు, పేదల తలరాతలు మారాలన్నా ఏం చేయాలన్నా? ఏం చేయాలి తమ్ముడు? ఏం చేయాలక్క? ఫ్యాన్ గుర్తు మీద 2 బటన్లు నొక్కాలి. 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 ఎంపీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలు, ఒక్కడి కూడా తగ్గేందుకేమీ లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. అలాగే రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి దిగజారుడు రాజకీయం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు విష ప్రచారం చేస్తున్నారు. ఏదో జరిగిపోతుందని ప్రజల్లో భయభ్రాంతులు కల్పిస్తున్నారు. చంద్రబాబు అండ్ ముఠా అత్యంత దిగజారుడు రాజకీయం చేస్తోంది. 2019 జూలై 29న
టీడీపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి మద్దతు ఇచ్చింది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పెట్టే సమయంలో టీడీపీ ఎందుకు మద్దతు ఇచ్చిందని ఆయన సూటిగా ప్రశ్నించారు. అదేవిధంగా యాక్ట్ పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం చేస్తున్నారు. భయభ్రాంతులు సృష్టించి దాని ద్వారా లబ్ధి పొందాలని చంద్రబాబు కుట్రలు చేస్తున్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చెత్త అని బీజేపీతో చెప్పించగలరా? ఇదంతా వైఎస్ఆర్సీపీకి ప్రజలు ఓటు వేయొద్దని చంద్రబాబు కుట్ర. ఎన్నికలకు ముందు అసెంబ్లీలో మద్దతు ఇచ్చిన టీడీపీ ఇప్పుడు ఎందుకు తప్పుడు ప్రచారం చేస్తోంది? శాసనసభ శాసన మండలిలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కి టీడీపీ మద్దతు ఇచ్చి ఇప్పుడు అడ్డంగా బుక్ అయింది. గత 15 రోజులుగా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై టీడీపీ విష ప్రచారం చేస్తుందని సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నువ్వు వస్తే పొడుస్తాననిందో లేకపోతే నువ్వు గతంలో చేసిందో చెప్తూ ఎందుకు యాడ్స్ ఇచ్చుకోలేకపోయావు చంద్రబాబు? ఈ అడ్డగోల అబద్ధాలను ఎందుకు దీని మీద పడేసావు? దీనికోసం కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావు? అంటే చెప్పుకోవడానికి ఏమీ లేదు. రేపు చేస్తాననేది ఎవరు నమ్మరు, నీకు తెలుసు, నువ్వే నమ్మట్లే. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని బూచోడ్లాగా చూపించి ఆయన వస్తే మీది కొట్టేస్తాడంటే జనం బెదురుకొని ఆయనకు ఓటు వేయారని దీంతో దుష్ట పన్నాగంతో విషపూరితమైన ఆలోచనతో ఈ పని చేశాం. మళ్ళీ అడుగుతున్నాం, ఎందుకు ఆ రోజు ఆ బిల్లుకు సపోర్ట్ చేసావు? మొన్న అడిగాము కానీ సంజాయిషి లేదు, దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా. పోనీ తర్వాత నీలో ఏదన్నా ఇది వచ్చింది అనుకుంటే ఇంత ప్రాసెస్ 19లో ఆమోదించిన బిల్లు తర్వాత ఇన్ని సంవత్సరాలు దాన్ని డ్యూ కోర్స్ పోతున్నప్పుడు మధ్యలో ఎక్కడా దీన్ని ఎందుకు మేము రియలైజ్ అయ్యాము, ఇదిగో ఈ కారణాలు వద్దంటున్నాము ఎందుకు అనలేదు? ఇప్పుడు ఎన్నికల ముందు మాత్రమే 4 రోజులు 3 రోజుల పోలింగ్ ఉందనుకో ఈ అడ్డగోలు దుష్ప్రచారానికో విష ప్రచారానికో ఎందుకు తెరలేపావు? సరే, పొలిటికల్గా ఎన్నెన్నా అనుకుంటాం, ప్రజలను భయభ్రాంతులను చేయడం అనేది ఒక రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా అది కరెక్ట్ పద్ధత. ఈసీ పర్మిషన్ దీనికి ఇచ్చిందంటే అంతకంటే ఘోరం ఉండదు. అసలు ఈసీని అప్రోచ్ చేయాలే తెలియదు. మేము ఇవ్వచ్చు ఇట్లాంటివి చంద్రబాబు గురించి. కానీ ప్రజలకు ఇది అవసరం. మరి ఓట్లు వేసేటప్పుడు ఇది చూసి వేస్తారా? ఇప్పుడు అడ్డంగా బుక్ అయినట్టే కదా. శాసనసభలో ఆమోదించారు, శాసనమండలిలో ఆమోదించారు, ఎక్కడా వ్యతిరేకించలే. ఈరోజు మరి అడ్డంగా ఇదే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే నువ్వు ఆ రోజు సపోర్ట్ చేసావో నువ్వు వస్తే రద్దు చేస్తా అంటావు. కొన్ని రద్దు చేయాలంటే కూటమి ఆమోదం ఉండాలి. మరి మోడీతో చెప్పించు, అది చేయట్లాగా చేయలేకపోతున్నావుగా. నిన్న మొన్న ఆయన వచ్చినాడు, అమిత్ షా వచ్చినాడు, వాళ్ళ ముందు మేము వచ్చేస్తే దీన్ని రద్దు చేస్తామని ఒక మాటని వాళ్ళతో కూడా చెప్పించవచ్చు కదా. మిగిలిన తిట్లన్నీ తిట్టిస్తున్నావు కదా, మిగిలినవన్నీ నువ్వేదేది అంటున్నావో వాళ్ళ నోళ్ళలో వాళ్ళకి అది అయిందో లేదో ఏమీ తెలియదు. ఎందుకంటే అంతకుముందు వాళ్ళు నిన్ను తిట్టినారు 19లో. మరి దీన్ని ఎందుకు చేయలేకపోయినాం? ఇది ఈ యాక్ట్కు సంబంధించి ఇచ్చేస్తుంది. ఈ బిల్లు అప్రూవ్ అయ్యి యాక్ట్ అయిపోయి ఇంతకాలమైనాక ఈరోజు చేసే దుష్ప్రచారము, ఇంకా దీన్ని ఏ భాషలో తిట్టాలన్నా కూడా ఇంతకంటే ఏం తిట్టాలన్నా కూడా అర్థం కావట్లా. దీని తర్వాత 3 విభిన్నమైనవి. ఒకటి భూ సమగ్ర సర్వే విచ్ షుడ్ బి ది బేస్, అది పూర్తి అయ్యాక తయారయ్యే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, ఇంప్లిమెంటేషన్లకు వచ్చే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు. 3వది రిజిస్టర్. ముస్లింలకు ఇస్తున్న 4% ప్రత్యేక రిజర్వేషన్లకు వైసీపీ కట్టుబడి ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చెప్పిన విషయాన్ని గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి నూరి ఫాతిమా గుర్తు చేశారు. ఇంత స్పష్టమైన హామీ చంద్రబాబు ఇస్తారా అని ఆమె నిలదీశారు. జగన్ సర్కార్ ముస్లిం సమాజానికి అన్ని విధాలా న్యాయం చేస్తుందని చెప్పారు. ముస్లింలు ఎప్పుడు జగన్ కు అండగా ఉంటారని పేర్కొన్నారు. ఈ మేరకు నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నాయకులు రౌడీయిజం, గుండాయిజంతో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. కానీ మేము మంచితనంతోనే విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. లేకపోతే జమాయతుల్ ఉలమా వాళ్ళంతా మరి జగన్మోహన్ రెడ్డి గారిని మొన్న కలవడం జరిగింది. అయితే ప్రతి ఒక్క విషయంలో మీరు చూసుకుంటే ఎందుకు కలిశారు అనే వాటికి ఒకే ఒక సమాధానం ఏంటంటే, మేము ముస్లింలము, మేమందరం కలిసి ఇండియన్స్ అని చెప్పుకోవడానికి నిజంగానే మేము గర్వంగా ఉన్నాము, మేమందరం కలిసికట్టుగా ఉన్నాము, మమ్మల్ని ఎందుకు విడదీస్తున్నారు? మేము ఈరోజు మీరు చూసుకుంటే 4% రిజర్వేషన్ గురించి ఒక ఎక్స్ సీఎం మరి చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి ఏమన్నారంటే, నేను ఖచ్చితంగా 4% రిజర్వేషన్ గురించి మాట్లాడతాను, బీజేపీ వాళ్ళతో మాట్లాడి దాన్ని ఫైట్ చేసి తీసుకొని వస్తానన్నారు. కానీ ఆయనతో కలిసి ఉన్న కూటమిలో కలిసిన బీజేపీతో వీళ్ళు వెళ్ళి చెప్పకండి కాదు చెయ్యకండి, మా వాళ్ళు ఉన్న 9% మైనారిటీస్ ఇబ్బంది పడుతున్నారు, 4% రిజర్వేషన్ అనేది వాళ్ళ హక్కు అని చెప్పలేకపోయారు.
కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే మీరు సభలోనే చెప్పారు 4% రిజర్వేషన్ గురించి నేను ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్తాను, కోర్టులో వేస్తాను, దాన్ని ఎలాగైనా నేను ఖచ్చితంగా ఆపుతాను, 4% రిజర్వేషన్ తీసేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ధైర్యవంతుడిగా ఒక మైనారిటీలకి అడ్డుగా నుంచొని కంచుగా నుంచొని మా అందరికీ తోడున్నారు. మరి అలాగే నిజంగానే అలాంటి వ్యక్తికి తోడుంటేనే దాదాపుగా 9% ఉన్న మైనార్టీస్కి న్యాయం జరిగినట్టుంటుందని, అలాగే ఆంధ్రప్రదేశ్ని కాపాడుకోగలమని ఈ రోజున్న మేము 9% ఉన్న మైనార్టీస్ కోసమే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత ఆలోచిస్తున్నారంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మైనార్టీస్ పట్ల ఏ విధమైన మరి వాళ్ళ మీద ఉన్న ప్రేమ ఆప్యాయత కానీ దృష్టి కానీ వాళ్ళ సంక్షేమం కానీ వాళ్ళ అభివృద్ధి కానీ ప్రతి విషయంలో కూడా మా అందరికీ తోడున్నారు. మైనార్టీసే కాదు, మీరు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అని చెప్పి ప్రతి దాంట్లో కూడా మేము అందరం కలిసే ఉన్నాము, ప్రతి కుటుంబంలో కూడా నేను ఉన్నాను అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంకేతం అయితే ఇచ్చారు. మీరు ఈ వ్యత్యాస చూడండి, ప్రతి ఒక్క చోట కూడా ఒక్కసారి మీరు అన్ని వ్యత్యాసాలు చూసుకుంటే ఎక్కడ కూడా పోలిక లేకుండా పోతుంది. సంక్షేమంలో మరి చంద్రబాబు నాయుడు గారు 0, జగన్మోహన్ రెడ్డి గారు 98%. అలాగే మీరు చూసుకుంటే అభివృద్ధిలో మరి ఆయన చెప్తున్న మరి బిల్డింగ్లు కానీ అభివృద్ధి అంటే ఆ రాజధాని అని చెప్పి రాజధాని ప్రాంతంలో నాకు తెలిసి శిలాఫలకాల వరకే పరిమితం అయ్యారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు చూసుకుంటే మీరు మరి ఇన్ఫోసిస్ కంపెనీ కానీ లేకపోతే మెడికల్ కాలేజెస్ కానీ లేకపోతే ఫిషింగ్ హార్బరే కానీ లేకపోతే ఎయిర్పోర్ట్స్ కానీ ప్రతి ఒక్కటి కూడా అక్కడ 0, ఇక్కడ మళ్ళీ 100%. అలాగే మీరు చూసుకుంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ సిద్ధమయ్యారని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత తనదని పునరుద్ఘాటించారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకు రఘురామకృష్ణరాజును హింసించారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉండిలో నిర్వహించిన ప్రజాగలం సభలో చంద్రబాబు మాట్లాడారు. రాష్ట్రాన్ని పాలించేది అహంకారి దోపిడీదారు, మట్టి ఆస్తులు కొట్టేసిన గనుడు జగన్. మద్యంతో వేల కోట్ల రూపాయలు దోచేశారు. సీఎంగా ఉన్నప్పుడు ఇసుకను ఉచితంగా ఇచ్చాను. ప్రజల భూములు కొట్టేయడానికి జగన్ సిద్ధమయ్యారు. మీ ఆస్తులపై కన్నేశారు. వారసత్వంగా వచ్చిన భూమిపై సైకో ఫోటో ఎందుకు? దీనికి మీరు అంగీకరిస్తారా? ఆమోదయోగ్యమైన భూమి మీది, దానిపై పెత్తనం జలగా జగన్మోహన్ రెడ్డి. అధికారంలోకి రాగానే రాజముద్రతో పట్టాదారు పాసు పుస్తకాలిస్తా. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ కు వైకాపాకు ఉరేయాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయని జగన్ కు ఓటు అడిగే హక్కు లేదని చంద్రబాబు అన్నారు. మీ భూమి మీద అడుగుతున్నా నేను. కొత్తగా ఒక స్కెచ్ చేశాడు. ఇప్పటికే మీరు చూడండి, ఇది పట్టాదారు పాస పుస్తకం. దీని మీద ఉండాల్సింది రాజముద్ర. ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో ఉంది? ఎవరి ఫోటో? నేను అడుగుతున్నా ఇప్పుడు, మీ భూమి మీది కాదు. మీ భూమిని జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి మీ బిడ్డ అంటున్నాడు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఎవరినైతే ఎక్కువ మాట్లాడతాడో వాళ్ళని దెబ్బతీసే రకం ఈ జగన్మోహన్ రెడ్డి. నా ఎస్సీలు అన్నాడు, ఎస్సీ డోర్ డెలివరీ చేశారు, చంపేసి, అవునా కాదా? నా బీసీలు అన్నాడు, స్కీములన్నీ క్యాన్సిల్ చేశారు, అవునా కాదా? మీ బిడ్డ అంటున్నాడు, మీ భూమి మొత్తం కొట్టేస్తున్నాడు మీ బిడ్డ. ఈ బిడ్డ మీ బిడ్డని చెప్పి మీ భూమి జగన్మోహన్ రెడ్డి కొట్టేయడానికి స్కెచ్ చేశాడు. నేను అడుగుతున్నా, నేను వస్తానే ఈ పట్టాదారు పాస పుస్తకం మీద రాజముద్ర వేపిస్తా. ప్రభుత్వ ముద్ర ఉంటుంది, వ్యక్తుల ముద్ర కాదని మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఏం చేయమంటారు? దీన్ని చించేయమంటారా? చించేస్తా. ఓకే, గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి. చెత్త బుట్లో బారేస్తా. తమిళ్ళు ఏదైతే నేను చెప్పానో, మీ బిడ్డ మీ భూమి మీద కన్నేశాడని చెప్పాను. మీ భూమి మీది కాదు, మీ భూమి జగన్ది, జలగది. దీనికోసం మీకు ఒరిజినల్ కాపీ ఇవ్వడంట, రిజిస్ట్రేషన్ జిరాక్స్ కాపీ ఇస్తాడంట. మీ భూమి తాకట్టు పెట్టి
ఆయన ఇష్ట ప్రకారం చేసుకుంటా అంట. 1 సెంటు భూమి ఉండేవాళ్ళు, 5 సెంట్ల భూమి ఉండేవాళ్ళు, 5 ఎకరాల భూమి ఉండేవాళ్ళు. మీ భూమి మీది కాదు, ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. మీ భూమి మీది కావాలంటే కూటమి అధికారంలో. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పలకుప్పగా మార్చారని గుంటూరు పార్లమెంట్ కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ ఆరోపించారు. ప్రభుత్వ కార్యాలయాలన్నీ తాకట్టు పెట్టారని తెలిపారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ఇప్పుడు ప్రజల ఆస్తులు పైకి వచ్చారని మండిపడ్డారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ వీరువాలలో ఉంటేనే ఫేక్ డాక్యుమెంట్స్ ను కేటుగాలు సృష్టిస్తున్నారని, ఈ తరుణంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర ఎలా పెడతారని ప్రశ్నించారు. ఏదైనా సమస్య వస్తే వైసీపీ పెద్దలు పరిష్కారం చేస్తారట అంటూ ఎద్దేవా చేశారు. వారికి ఇష్టం లేని వారి ఆస్తులను తీసుకునేందుకు ఈ చట్టం ఉపయోగపడుతుందని ప్రజలందరూ భయాందోళనకు గురవుతున్నారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని వ్యతిరేకిస్తూ శుక్రవారం గుంటూరు పార్లమెంట్ కూటమి కార్యాలయం వద్ద జీవో కాపీలను టీడీపీ నేతలు అగ్నికి ఆహుతి చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మొదటి వారంలోనే ఈ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ చట్టం అమల్లో లేదన్నారు. జగన్ పాలనపై ప్రజలకు నమ్మకం లేదన్నారు. ఇదే కాదు, ముందు ముందు ఇలాంటి చట్టాలు చాలా వస్తాయన్నారు. జగన్ ఒక పద్ధతి ప్రకారం ఎవరినైనా అణచివేస్తారని చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు బి రామాంజనేయులు, తాడిశెట్టి మురళి, వనామ నరేంద్ర, తాళ్ల వెంకటేష్ యాదవ్, నిమ్మల శేషయ్య, డేగల్ ప్రభాకర్, రాయపాటి సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాకట్టు పెట్టారు. రాష్ట్రం అంతా అప్పులు చేసేసి మొత్తం తాకట్టు పెట్టారు. ఇంకా తాకట్టు పెట్టడానికి ఏమీ లేవు. ఇప్పుడు ఆఖరిగా ప్రజల ఆస్తుల మీదకి వచ్చారు. ల్యాండ్ టైటిల్ ఆర్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అని కొత్తది ఒకటి తీసుకొచ్చారు. ఈ యాక్ట్ వల్ల జరిగే మంచి ఏంటో మాకెవ్వరికీ అర్థం కావడం లేదు. న్యాయ వ్యవస్థను మొత్తం కూడా బైపాస్ చేసేటువంటి పరిస్థితి ఇది. ఈ చట్టం ద్వారా వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఒక ధృవీకరణ సర్వే చేసి ఒక ధృవీకరణ పత్రం ఇస్తా అంటా ఉన్నారు. ఈ పత్రం మీరు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి, దానికి తప్పు లేదు. కాకపోతే మా ఒరిజినల్ డాక్యుమెంట్స్ మీ దగ్గర పెట్టాల్సిన పరిస్థితి లేదు. అసలు ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇళ్లలో బీరువాల్లోనే ఉంటేనే దొంగ పత్రాలు చూపించి అమ్మేటువంటి పరిస్థితుల్లో ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఏమీ క్రెడిబిలిటీ లేని మీకు కానీ మీ ప్రభుత్వానికి కానీ క్రెడిబిలిటీ లేని వాళ్ళ దగ్గర మేము ఏ విధంగా మా పత్రాలు పెడతాం అనేది తెలియజేస్తా ఉన్నాం. రెండోది, ఏదన్నా ఇబ్బంది జరిగితే 3 నెలల్లో దాన్ని కౌంటర్ చేయాల్సినటువంటి పరిస్థితి. చాలాసార్లు ఇట్లా కేసులు ఉన్న సంగతి కూడా 3 నెలల్లో చాలామంది చూసుకోలేరు అసలు యాక్చువల్గా. ఎందుకంటే మనుషులు వాళ్ళ జీవన విధానంలో ముందుకు వెళ్తూ ఉంటారు. ప్రతిరోజు డాక్యుమెంట్లు వాళ్ళ ఇళ్ల స్థలాల గురించి చర్చించుకోరు. కాబట్టి అలా 3 నెలల్లో రిజాల్వ్ అవ్వకపోతే లోకల్ అధికారులు దాన్ని తీర్చేటువంటి పరిస్థితి. అది కూడా అధికారులు ఎవరంటే ఎవరిని కావాలంటే వాళ్ళు రిక్రూట్ చేసుకోవచ్చంట. ఎవరు రిక్రూట్ చేస్తారు? ఇదిగో వీళ్లే చేస్తారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు, విజయసాయిరెడ్డి గారు, అయోధ్య రామిరెడ్డి గారు, వైవి సుబ్బారెడ్డి గారు, వీళ్ళంతా జోన్లుగా రాష్ట్రాన్ని విభజించుకొని వాళ్లే ప్రధాన న్యాయమూర్తులుగా ఉంటూ వాళ్ళ కింద వాళ్ళు చెప్పినట్టు చేసేటువంటి అధికారులను నియమించుకొని వాళ్ళకి ఇష్టం లేని వ్యక్తుల ఆస్తులు మొత్తం కూడా ఈరోజు తీసుకునేటువంటి పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రజలందరూ భయభ్రాంతులకు గురవుతా ఉన్నారు. ఈ చట్టాన్ని మేము ముక్త కంఠంతో వ్యతిరేకిస్తూ ఆ చట్టాన్ని ఈరోజు మేము కాల్చివేశామని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాం. ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించండి, ఇలాంటి వాటిని మానేయండి. మీరు ఇప్పుడు చేసిన పని మిమ్మల్ని భవిష్యత్తులో ఎవ్వరూ నమ్మనటువంటి పరిస్థితి. ఈ ఎన్నికలకే కాదు, ఇంకెప్పుడు కూడా మిమ్మల్ని నమ్మరు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన మొదటి వారం రోజుల్లో ఈ చట్టాన్ని రద్దు చేయబోతా ఉన్నాము. ఇదే మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పారని మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు బీజేపీ ప్రాంతాల్లో చంద్రబాబు కుట్రలకు హైకోర్టు బ్రేక్ వేసింది. ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెచ్చి నిధులను నిలిపివేసే ప్రయత్నం గడిసికొట్టింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించడంతో ఊరట లభించింది. 10వ తేదీన నిధుల పంపిణీకి వెసులుబాటు ఇచ్చిన న్యాయస్థానం నిధుల పంపిణీ చేయొద్దన్న ఈసీ ఉత్తర్వులను నిలుపుదల చేసింది. అయితే 11 నుంచి 13 వరకు మాత్రం నిధులు పంపిణీ చేయొద్దని స్పష్టం చేసింది. నిధుల పంపిణీ అంశాన్ని ప్రచారం చేయడానికి వీల్లేదని కూడా ఆదేశాలు జారీ చేసింది. ఆర్భాటాలు, సంబరాలు, రాజకీయ నాయకుల ప్రమేయం ఉండకూడదని తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బొప్పూడి కృష్ణమోహన్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఈసీకి ఆదేశించారు. తదుపరి విచారణ జూన్ 27కి వాయిదా వేశారు. వక్ఫ్ బోర్డు ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా రక్షణ కల్పిస్తామని గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గల్లా మాధవి తెలిపారు. అలాగే మదర్సాలను అభివృద్ధి చేస్తామన్నారు. ప్రతి సంవత్సరం 5 పేద ముస్లింలను మక్కాకు తన సొంత డబ్బులతో పంపిస్తామని హామీ ఇచ్చారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ముస్లిం మైనార్టీల ఆత్మీయ సదస్సు స్థానిక 20వ డివిజన్ నల్లచెరువు 19వ లైన్లో టీడీపీ సీనియర్ నాయకులు మొహమ్మద్ రఫీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా గల్లా మాధవి మాట్లాడుతూ ప్రజాసేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చామన్నారు.
నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వారి సమస్యలను పరిష్కరించడమే తొలి ప్రాధాన్యతగా తీసుకుంటామన్నారు. రిజర్వేషన్ల రద్దు పేరుతో వైసీపీ ముస్లిం సమాజాన్ని భయాందోళనకు గురి చేస్తుందని ధ్వజమెత్తారు. చంద్రబాబు నాయుడు ముస్లిం సమాజానికి అన్ని విధాలుగా అండగా ఉంటారన్నారు. ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి అభ్యర్థులను గెలిపించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, మల్లెల రాజేష్ నాయుడు, షేక్ నజీలా షౌకత్, లాల్ వజీర్, ఆదం షా రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. మభ్యపెట్టినందుకు మనం ఓటేయాలా జగన్మోహన్ రెడ్డి గారికి? మన పిల్లల్ని గంటకి బానిస చేసినందుకు మనం ఓటేయాలా? మనకి ఉద్యోగాలు లేకుండా రాష్ట్రంలో యువతంతా పక్క రాష్ట్రాలు పట్టిపోతున్నందుకు మనం ఓటేయాలా? మన ఆడపిల్లలందరూ అపహరణకి గురైన ఏ రక్షణ లేకుండా ఎలాంటి బాధ్యత తీసుకోనందుకు మనం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయాలా? ఇన్ని రకాలైన అక్రమాలను మన భూములు వక్ఫ్ బోర్డు భూములన్నింటినీ లాగేసుకుని జోబులో పెట్టుకుని వారి సొంత నాయకులకి అందిస్తున్నందుకు మనం ఓటేయాలా? ఈ రోజు వాళ్ళకి ఎందుకు ఓటేయాలో మనం ప్రశ్నించుకోవాల్సిన సమయం ఇది. కులాలుగా మతాలుగా విభజించి ఓట్ల కోసం మాత్రమే మన దగ్గరికి వస్తున్నందుకు మనము ఈరోజు వైకాపా ప్రభుత్వానికి ఓట్లేయాలా? ఎంతో అద్భుతంగా ఏనాడు ఆంధ్ర రాష్ట్రంలో మత వైవిధ్యాలు లేకుండా అందరూ కలిసిమెలిసి జీవిస్తున్న క్రమంలో ఈ రోజు ఎన్నో రకాలైన విద్వేషాలను సృష్టిస్తూ భయాందోళనకి గురి చేస్తూ బీజేపీతో కలిసింది, రిజర్వేషన్లు తీసేస్తాము అని మభ్యపెట్టి భయపెడుతున్నందుకు వైకాపా ప్రభుత్వానికి మనం ఓటేయాలా అని ఒకసారి మనం ఆలోచించుకోవాలి. ఏ ఒక్క పథకం లేదు, కనీసం తాగడానికి నీళ్లు లేవు, రోడ్లు బాగాలేదు, ఇళ్ళు లేవు. ఇంత అధ్వానమైన పరిస్థితిలో మనల్ని నెట్టేసినందుకు ఈ రోజు వైకాపా ప్రభుత్వానికి ఓటేయాలా మనం ఒకసారి ఆలోచించాలి. మరి మనకెందుకు ఓటేయాలి? సైకిల్ గుర్తుకు ఎందుకు ఓటేయాలి? కూటమిని ఎందుకు గెలిపించుకోవాలి? ఇప్పటిదాకా అభివృద్ధి అన్నా, సంక్షేమ పథకం అన్నా ఒక నిదర్శనంగా తెలుగుదేశం పార్టీ ఉంది. దానికి తోడుగా ఈరోజు కూటమి ఏర్పడి ఇన్ని అప్పుల్లో నుంచి బయటేయడానికి మనకి పైన సెంటర్ సహకారం కావాలి కాబట్టి మనం కలిసి ఆ నిధులను సమీకరించుకునే ప్రయత్నం చేయబోతూ మనం అందరం కలుస్తున్న క్రమంలో దాన్ని వక్రీకరించి మనని భయపెట్టి భయాందోళనకి గురి చేస్తూ మనం కూటమికి ఓటేయకూడదు అని దుష్ప్రచారం చేస్తున్నారు. దాన్ని మనం అందరం గమనించాలి. మరి ఇప్పటిదాకా అద్భుతంగా ఉన్నాం, ఇక మీద కూడా చాలా అద్భుతంగా ఉండబోతున్నాం. ఎందుకంటే మన అమరావతి రాజధాని నిర్మాణం అవబోతుంది. మన యువతకి ఉద్యోగాలు వస్తాయి, పక్క రాష్ట్రాలు పట్టిపోయే పరిస్థితులు వాళ్ళకి ఉండవు. కాబట్టి మనం ఆలోచించుకోవాలి. ఇక నా గురించి లేదంటే మన ఎంపీ గారి గురించి మనం తీసుకుంటే, మీడియా సోదరులందరికీ నమస్కారం. ముఖ్యంగా ఇవాళ 20వ వార్డు నందు ముస్లిం వెస్ట్ మైనార్టీ ముస్లింల ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేశాం. ఈ ఆత్మీయ సదస్సులో మేము కూడా అనుకోలేదు, ప్రతి ఒక్క ముస్లిము స్వచ్ఛందంగా ఈ ఆత్మీయ సదస్సుకు వచ్చి విజయవంతం చేసినందుకు ముందుగా ముస్లిం సోదరులకు మరియు ఈ కార్యక్రమానికి విచ్చేసిన నాయకులు గల్లా మాధవ్ మేడం గారికి, గల్లా రామచంద్రరావు గారికి, మల్లెల రాజేష్ నాయుడు గారికి, ఉగ్గిరాల సీతారామయ్య గారికి, డిప్యూటీ మేయర్ సజీలా గారికి, షౌకత్ గారికి మరియు ఇతర పెద్దలందరికీ ఈ వార్డు తరఫున అందరికీ నేను కృతజ్ఞత తెలియపరుచుకుంటున్నాను. నేను దగ్గర 10 ఎలక్షన్లు చేశాను. కానీ ఈ ఎలక్షన్లో గల్లా మాధవి గారు మేడం గారు ప్రచారానికి వస్తుంటే తన ఇంటి ఆడపడుచు వచ్చినందుకు ప్రతి మైనార్టీ సోదరుడు ఆమెకు బట్టలు పెడతాం, ఆప్యాయతగా ఇంట్లోకి తీసుకెళ్తాం. ఇటువంటి ఎలక్షన్ అనేది నా జీవితంలో చూడలేదు. ఇలా ప్రతి ఒక్కరు మేడం గారి మీద అభిమానం చూపిస్తున్నారు. మేడం గారు కూడా మీ ముస్లింల కోసం నేను ఉన్నాను, ప్రతి సంవత్సరం నా సొంత డబ్బుతో 5గురిని హజ్ యాత్రకు పంపిస్తాను, ఇలా ఈ 5 ఏళ్లలో 20 మందిని హజ్ యాత్రకు పంపిస్తానని మేడం గారు వాగ్దానం చేసినందుకు ముస్లిం సోదరుల తరఫున ఆమెకి ధన్యవాదాలు తెలియపరుచున్నాను. ఇంకో విషయం ఏమిటంటే, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముస్లిం మైనార్టీ సోదరులందరికీ ఏమేమైతే పథకాలు ఉన్నాయో ఆ పథకాలన్నింటినీ జగన్మోహన్ రెడ్డి గారు కాలు రాశారు. అది ఇవాళ ముస్లిం ల్యాండ్ టైటిలింగ్ చట్టం వలన ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి మద్దాలగిరి తెలిపారు. భవిష్యత్తులో ఎలాంటి భూ సమస్యలు తలెత్తకుండా శాశ్వత హద్దులు కల్పించే రక్షణ చట్టంగా ఇది ఉంటుందన్నారు. కూటమి నేతలు చేసే అసత్య ప్రచారాలు నమ్మద్దు అని సూచించారు. స్థానిక 18వ డివిజన్ 6 అగ్రహారంలో జరిగిన ఎన్నికల ప్రచారంలో మద్దాలగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు ఆయనకు బ్రహ్మరథం పట్టారు. మహిళలు మంగళహారతులు పట్టి నీరాజనాలు పలికారు. ఈ మేరకు మద్దాలగిరి ఇంటింటికి వెళ్లి జగన్ ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు.
ఈ నెల 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైసీపీ అభ్యర్థులను గెలిపించవలసిందిగా అభ్యర్థించారు. అనంతరం గిరి మీడియాతో మాట్లాడుతూ వైసీపీ పాలనలో గుంటూరు నగరం అన్ని విధాలా అభివృద్ధి సాధించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేతలు రాయవరపు అశోక్, వెంకట్, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య సెంటర్లో ఈరోజు గడప గడపకి క్యాంపెయినింగ్ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రాబోయే ఎన్నికలు ఇంకా 13వ తారీఖు ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ క్యాంపెయినింగ్ నేను రావడం జరిగింది. మరి ఇక్కడ గుంటూరు నగరంలో మనం చేసిన అభివృద్ధి కానివ్వండి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారి చేసే సంక్షేమం కానివ్వండి, ఈరోజు ప్రజల్లో నాటుకుపోయిందంటే ఎలాంటి సందేహం లేదు. ఈరోజు గతంలో ఉన్న రోడ్లకి ఇవాళ ఉన్న రోడ్లకి, అలాగే గతంలో ఉన్న అభివృద్ధికి, అలాగే ఈరోజు సంక్షేమానికి మనం చూస్తాం పెద్దపేట వేయటం, అలాగే ఒక చోట అభివృద్ధిని కూడా సంపాళ్ళలో తీసుకెళ్తా ఉన్నారు. ఇవాళ కొన్ని పచ్చ మీడియాలు ఇక్కడేం అభివృద్ధి జరగలేదనో, లేకపోతే అసలు సంక్షేమం రాలేదనో రకరకాలైన మాటలు మాట్లాడుతున్నారు. ఇవాళ 31 లక్షల మందికి ఇళ్ల పట్టాలు చిల్లు కట్టించే కార్యక్రమం చేసి తీసుకోండి. ఇవాళ పూర్తిగా చేరినాయి. ఇవాళ డీబీటీ ద్వారా డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ద్వారా 2,70,000 కోట్లు ఇళ్ల స్థలాలతో సంబంధం లేకుండా ఇవన్నీ కూడా వెళ్ళినాయి. సుమారుగా 3 లక్షల కోట్ల చిలుక ఈరోజు డైరెక్ట్గా ప్రజలకు అందినాయి. ఇవాళ వాళ్ళు దానికి సమాధానం చెప్పకుండా వాళ్ళు ఎంతసేపటికి తెలుగుదేశం కానివ్వండి, జనసేన కానివ్వండి, వాడిని తిట్టే కార్యక్రమం, వీళ్ళు తిట్టే కార్యక్రమం, అలాగే ఏదైనా ఒక మంచి కార్యక్రమం తీసుకుంటే దాన్ని ఇంకా ప్రజల్లోకి వెళ్ళేది మంచి కార్యక్రమం. మనం ల్యాండ్ టైటిలింగే తీసుకుందాం, ఇలాంటి వాటి మీద దుష్ప్రచారం చేయడం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది బ్రహ్మాండమైన రిఫార్మ్ అనేది మనం 100 ఏళ్ల తర్వాత ఒక సర్వే చేస్తున్నారు. ఆ సర్వే ప్రకారం రాళ్ళతో పాడుతున్నారు. ఆ రాళ్ల ప్రకారం ఈరోజు జియో ట్యాగింగ్ చేసుకుంటున్నారు. ఇవాళ మనం ఎప్పుడు ఎక్కడ ఆన్లైన్లో ఉండి మనం చూసుకున్నా సరే మన పొలం హద్దులు మనకి స్పష్టంగా కనబడుతూ ఉంటాయి. ఎవరు చెరిపినా చేసినా కూడా ఇప్పుడు ఫిక్స్ అయిన అక్కడ ఉన్న ఇది సరిహద్దు ఎక్కడికి పోదు, అది ఆల్రెడీ గవర్నమెంట్ దగ్గర రిజిస్టర్ అయిపోయి ఉంది. అలాగే దొంగసారి 18వ డివిజన్లో ఈరోజు ప్రచారం బాగా జరుగుతుంది. బాగా అపూర్వ స్వాగతం చెప్తున్నారు. మనం అందరూ 100% ఓట్స్ మనకి ఫ్యాన్ గుర్తుకి వేసేటట్టు మన రజనీ గారిని, మన కిలార్ రోసే గారిని ఇద్దరిని గెలిపించేటట్టు అందరూ బాగా స్వాగతం పలికి మేము ఖచ్చితంగా దానికే వేస్తాము, మనకు పథకాలన్నీ అందుతున్నాయి, పాలన కూడా బాగా ఉంది అని చెప్తున్నారు. అట్లానే నేను ముస్లిమ్స్గా కూడా ముస్లిం రిజర్వేషన్ ఖచ్చితంగా అమలు చేస్తామని ఈరోజు కూడా మన ముఖ్యమంత్రి గారు మన కర్నూలులో చెప్పారు. కాబట్టి మన ముస్లిమ్స్ ఒక్క ఓటు కూడా వేరే పార్టీకి వెళ్ళదు. ఖచ్చితంగా 100% మన జగన్ గారికే పడుతుంది, ఫ్యాన్ గుర్తుకే పడతాయి. 100% మా గవర్నమెంట్ వస్తుంది. ముస్లిం సమాజం వైసీపీకే ఓటు వేయాలని నిర్ణయం తీసుకుందని మత పెద్దలు మౌలానా ఇస్మాయిల్, కారీ ఉస్మాన్, ముఫీ అబ్దుల్ బాసిద్ తెలిపారు. వైసీపీ గెలుపుకు తమ వంతు కృషి చేస్తామని ప్రకటించారు. ముస్లిం మైనార్టీలకు రక్షణతో పాటు పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని గుర్తు చేశారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న వైసీపీ అభ్యర్థి నూరి ఫాతిమా, గుంటూరు పార్లమెంట్ వైసీపీ అభ్యర్థి కిలారి రోసయ్యకి తమ ఓటు అని పేర్కొన్నారు. మత సామరస్యంతో కూడిన శాంతియుత సమాజం జగన్తోనే సాధ్యమన్నారు. ప్రతి మసీదులో ఈ తీర్మానం ప్రతిపాదించాలని కోరుతున్నామన్నారు.
గుంటూరు రాజావారి తోటలోని స్టార్ ఫంక్షన్ హాల్లో మత పెద్దలు కారీ ఉస్మాన్, ముఫ్తీ అబ్దుల్ బాసిద్, మౌలానా ఇస్మాయిల్ ఇమాంలతో సమావేశమై వైసీపీకి ఓటు వేయాలని తీర్మానం చేశారు. పాలక పక్షం ఉంటుంది, ఒక వర్గం ప్రతిపక్షం ఉంటుంది. ఎవరైతే ఆలోచనలు ఉంటాయో వారు అనుగుణంగా వారి యొక్క ఓటుని, వాళ్ళ ఒక అభ్యర్థిని, వాళ్ళ ఒక అభిమానిగా భావించి ఎవరికైనా ఓటు వేయదలుచుకుంటే దానికి కూడా మేము వాళ్ళని ఎటువంటి అడ్డంకులు చెప్పదలుచుకోవటము లేదు. కాబట్టి అందరము ఈ విషయాన్ని ఆలోచించి మీ ఓటు ఎవరికి ఉపయోగపడిద్ది, మీ ఓటు ఏ ఒక సంక్షేమాల్ని ముందుకు తీసుకోగలది, మీ ఒక ఓటు ఏ ఒక ప్రభుత్వాన్ని మంచి బాటలో నడిపించగలదు అనేది ఆలోచన పెట్టి చేయండి. మేమేదో మా మీద ఒత్తిడి పెట్టి ఏదో ఒక మీ ముందు వచ్చి ఒక స్టేట్మెంట్ ఇవ్వటానికి ఇంతమందిని పోగు చేసి చెప్పటం లేదు. మీ ఓటు హక్కు మీది, మీ యొక్క బాధ్యత మీ దగ్గర ఉంటుంది. కాబట్టి ఎవరి మీద అభిమానం ఉన్నా వాళ్ళ అభిమానం చూపించుకోగలరు. ఆయన అంటే 1 టౌన్ విషయంలో మేము చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ, అంటే చాలామంది చాలా వైపు ప్రేమానురాగాలతో ఉంటుంటారు. వారికి మేము మీరు అటు వద్దు ఇటు వద్దు అని ఆ ఉద్దేశం లేదు. యావత్తు మన ఆంధ్రప్రదేశ్ పరంగా మేము అన్ని మత గురువులు చెప్పింది ఒక్కటే, మీరు జగన్ ఒక ప్రభుత్వాన్ని ఎంచుకోండి, మున్ముందు మీ ఒక పనులు కానీ అందరు కానీ బాగుంటుంది అని ఆ ఒక్క సందేశం ఇవ్వటం, సూచన ఇవ్వటం జరిగింది. కానీ దానికి ఫత్వాలు లాగా దానిలాగా దీనిలాగా కావు. వేరే వాళ్ళు వారి ప్రయత్నాలు వారు ఏదైతే ఉందో గుంటూరు జిల్లా నుంచి మత పెద్దలందరూ, ఇమాంలు, మౌజన్లు, అదేవిధంగా మత గురువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ సమావేశం జరిపినాము. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏదైతే రాబోయే రోజుల్లో రేపు 13వ తారీఖు ఏదైతే ఎలక్షన్ ఉందో ఆ ఎలక్షన్లో గుంటూరు జిల్లా ముస్లిమ్స్ అందరూ ఏకతాటిగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్యే మరియు ఎంపీ ఓటుని జగన్మోహన్ రెడ్డి సాబ్కి వేసి భారీ మెజారిటీతో గెలిపించాలనే ఉద్దేశంతో మనం ఇక్కడ సమావేశం జరిపాము. మొన్న మనం చూసాము, ఏదైతే నెల్లూరు నగరంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు, 600 అయినా 106 అయినా నేను ముస్లిం సమాజంతో ఉన్నాను, ఎన్ఆర్సీ, ఎన్పిఆర్, సిఏఏ, వక్ఫ్ బోర్డ్ లాంటి ఏదైతే ఎన్ని ఇష్యూస్ అయితే ముస్లిమ్స్ ఉన్నాయో ఆ అన్ని ఇష్యూస్లో నేను ముస్లిం కమ్యూనిటీతో ఉన్నాను అని చెప్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ మత పెద్దలందరూ కూర్చొని 600 అయినా 106 అయినా యావత్తు ఆంధ్రప్రదేశ్లో అందరూ కలిసి ఎమ్మెల్యే, ఎంపీ ఓటుని 2 ఓట్లని కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాబ్కి వేస్తారని చెప్పేసి ఈరోజు మనం తీర్మానం చేశాము. అదేవిధంగా ఎంపీ ఓటు గురించి కొంతమంది ముస్లిం సోదరులు ఏదైతే కాంగ్రెస్కి ఇవ్వాలా, అలా ఇవ్వాలా, ఇలా ఇవ్వాలా అనే ఆలోచనలు ఉన్నారో ఆ ఆలోచనలు తీయండి. మీరు ఎప్పుడైతే కాంగ్రెస్కు ఓటు వేస్తారో, కాంగ్రెస్ మన దగ్గర బలంగా లేదు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్లో ఎంపీ ఓటు ఎప్పుడైతే కాంగ్రెస్కి వెళ్తుందో మతాల మీద, కులాల మీద చిచ్చులు పెట్టే పార్టీలు బలంగా ముందుకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎంపీ ఓటు కూడా జగన్మోహన్ రెడ్డి సాబ్కి వేయండి. రాబోయే రోజుల్లో శాంతిని, ప్రశాంతతని మన ఆంధ్రప్రదేశ్లో, మన భారతదేశంలో నిలుపుకోవాలని అవసరం ఉందని చెప్పేసి ఈరోజు తీర్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా ముస్లిం మత పెద్దలు మన ముఫ్తీ అబ్దుల్ బాసిద్ గారు, అదేవిధంగా జనరల్ సెక్రటరీ గారు కారీ ఉస్మాన్ సాబ్ గారు, నేను మౌలానా ఇస్మాయిల్, సెక్రటరీ ఆర్గనైజర్ గుంటూరు జిల్లా జమీతుల్మా, అదేవిధంగా మౌలానా మునవర్ గారు, అదేవిధంగా మౌలానా ఆరిఫ్ రెహమాన్ గారు, ముఫ్తీ షకీల్ గారు, ఇలాగే మౌలానా అబ్దుల్ ఖవీ గారు, ఇలాగ అన్ని మత గురువులు అన్నీ ఏకతాటిగా వచ్చి ఈరోజు శుక్రవారం కాబట్టి ప్రతి మసీదులో ప్రతి చోట ఈ యొక్క మన యొక్క పైగామ్ని మీరందరూ పంపిస్తారని చెప్పేసి ఈరోజు మనము విజ్ఞప్తి. ఆంధ్ర ప్యారిస్ తెనాలి నుంచి కూటమి అభ్యర్థిగా జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ ముచ్చటగా 3వసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. తెనాలి నియోజకవర్గం నుంచి 4 సార్లు బరిలో నిలవగా 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి మరో 2 సార్లు ఓడిపోయారు. 5వసారి కూడా తెనాలి నుంచే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. అయితే ఈసారి చావో రేవో తేల్చుకునేందుకు మనోహర్ సిద్ధమయ్యారు. గుంటూరు పార్లమెంటుతో పాటు దాని పరిధిలో 6 సీట్లలో టీడీపీ పోటీ చేయగా కేవలం తెనాలి నియోజకవర్గం నుంచి నాదెండ్ల మనోహర్ జనసేన తరపున పోటీ చేస్తున్నారు. వైసీపీ నుంచి అన్నాబత్తిని శివకుమార్ పోటీ చేస్తున్నారు.
టీడీపీ సీనియర్ నాయకులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాలి సీటు విషయంలో చివరి వరకు పోరాడిన పొత్తు ధర్మంలో భాగంగా జనసేన ఈ సీటును దక్కించుకుంది. కాగా ఆలపాటి రాజాతో పాటు టీడీపీ శ్రేణులు మనోహర్కు రాజకీయంగా సహకరించడం లేదని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదే విషయమై నారా చంద్రబాబు నాయుడు ఆలపాటి రాజాపై ఒకంత అసహనం కూడా వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ నాదెండ్ల మనోహర్ తెనాలి నుంచి గెలిపించాలని ఆలపాటి రాజాకు చంద్రబాబు ఓ రేంజ్లో క్లాస్ తీసుకున్నారట. ఇక బలాల విషయానికొస్తే కాపు కమ్మ సామాజిక వర్గం బలంగా ఉన్న ఈ నియోజకవర్గాన్ని ఈసారి కూటమి అభ్యర్థి నాదెండ్ల మనోహర్ చేజిక్కించుకుంటారని జోరుగా బెట్టింగ్లు జరగటం విశేషం. టీడీపీ జనసేన బలం ముందు వైసీపీ బలహీనంగా కనిపించినప్పటికీ పోరు మాత్రం మహా జోరుగా ఉంటుందని ప్రచారం బాగానే జరుగుతోంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తే జనసేన పార్టీలో నెంబర్ 2గా ఉన్న నాదెండ్ల మనోహర్కు మంచి కేబినెట్, మంచి పదవి లభిస్తోంది. ఈ విషయం జగం మెరిగిన సత్యం. ఇదే అంశాన్ని కూటమి నేతలు బలంగా ప్రజల్లోకి తీసుకువెళ్తున్నారు. గుంటూరు పార్లమెంటు కూటమి అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తెనాలి రూరల్ గ్రామమైన బుర్రిపాలెం వాసి కావటంతో మనోహర్కు బాగా కలిసి వచ్చింది. అదీగాక ఈసారి జన సైనికులు మనోహర్ గెలుపునకి తమ శక్తికి మించి పనిచేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం అనంతరం తెనాలి నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారాయి. నాదెండ్ల మనోహర్ శాసనసభ స్పీకర్గా ఉన్న సమయంలో తెనాలి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారు. సహజంగా మృదు స్వభావి అయిన నాదెండ్ల మనోహర్ ప్రజలకు బాగానే కనెక్ట్ అవుతున్నారు. ప్రతి గ్రామంలో ఆయనకు అపూర్వ స్వాగతం లభిస్తోంది. రాజకీయ ప్రత్యర్థి అన్నాబత్తిని శివకుమార్ మైనస్లు మనోహర్కు ప్లస్గా మారాయి. అదీకాక జాతీయ టెన్నిస్ క్రీడాకారుడైన నాదెండ్ల మనోహర్, ఆయన సతీమణి డాక్టర్ మనోహరం ఇంటింటికి తిరుగుతూ కూటమి మేనిఫెస్టో వలన ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ వారితో మమేకమవుతున్నారు. మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు రాజకీయ వారసుడైనప్పటికీ ఎక్కడ తండ్రి చాటు బిడ్డగా కాకుండా తన రాజకీయ మేధస్సుతో విశ్వసనీయతకు మారుపేరుగా నాదెండ్ల మనోహర్ ప్రజల నుంచి నీరాజనాలు అందుకుంటున్నారు. ఎప్పుడూ పచ్చగా పరవశించే ఆంధ్ర ప్యారిస్ తెనాలి ఈసారి భారీ విజయం రూపంలో మనోహరుణ్ణి వరిస్తుందని జన సైనికులు గొప్పగా చెప్పుకుంటున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. వైసీపీకి ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్లీ మోసపోవటమే. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ వ్యాఖ్యలు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చాలా దుర్మార్గమైంది. ప్రజల ఆస్తులు కొట్టేయడానికి జగన్ సిద్ధమయ్యారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తాం, చంద్రబాబు వెల్లడి. శనివారంతో ముగినున్న ఎన్నికల ప్రచారం. భారీ ప్రదర్శనలు, ఆత్మీయ సమావేశాలతో బిజీగా గడుపుతున్న అభ్యర్థులు. గెలుపు కోసం హామీల వర్షం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రజలను భయపెట్టేలా చంద్రబాబు ప్రచారం. రాష్ట్రంలో ఏదో జరిగిపోతున్నట్టు క్రియేట్ చేసి దిగజారుడు రాజకీయం. సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.